నమస్కారం పరమహంస గారు. నమస్తే అండి. సార్ ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ 6 ఎపిసోడ్స్ చాలా సక్సెస్‌గా సాగింది సార్. అలానే జనాలు, ప్రేక్షకులు కూడా చాలా ఆదరించారు. సో మనం ఇంతకుముందు ఎపిసోడ్ చూసుకుంటే అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎలా వచ్చిందనేది చాలా క్లుష్టంగా వివరించారు. ఏంటంటే ఆ పేరు జనాల నుంచి పుట్టిన పేరు అది. సో ఆ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం ఎలా సాగింది సార్ దాని తర్వాత? దాని తర్వాత ఈ ఉద్యమం చాలా రకరకాల పుంతలు తొక్కిందంటే రకరకాల మలుపులు తిరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం స్వాతంత్ర పోరాటంతో సమాంతరంగా జరిగింది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటేనే అలాగే సమానత్వం కోసం, అస్పృశ్యుల స్వాతంత్రం కోసం ఆయన పోరాడాడు. స్వాతంత్రోద్యమం అంటే ఓన్లీ బ్రిటిష్ చేతుల్లోంచి భారతదేశానికి స్వాతంత్రం రావడం, అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే అది కాదు, దాంతోపాటు ఇంతమంది అణగారిన వర్గాల వారు, దళిత వర్గాల వారు, మా మహార్కలస్తులు బాధపడుతున్నారు, అస్పృశ్యులు అంటారు, వాళ్ళకి చాలా చేదరింపబడుతున్నారు, అవమానపడుతున్నారు. వీళ్ళకి ఏం చేస్తాం, స్వాతంత్రం వస్తే వీళ్ళకి ఏం చేస్తాం అనేది ముందే మనం మాట్లాడుకుందాం ఎజెండాలో అని చెప్పేసి ఈయన పట్టుపట్టాడు. ఈయన ఉద్యమం ఏంటంటే స్వాతంత్రోద్యమానికి మద్దతు ఇస్తూనే దాంట్లో పెట్టండి, బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అదే ఈ మా మైనారిటీ వర్గం అయిపోయింది, మా బతుకులు ఇలా అయిపోతున్నాయి, మాకు అది పెట్టండి అమ్మా, మాకు ఆ పాయింట్ పెట్టకుండా స్వాతంత్రం వచ్చినా మళ్ళీ మాకు స్వాతంత్రం లేనట్టే. భారతదేశం స్వాతంత్రం వస్తే పార్టీ చేయి మారుతుంది తప్పితే మా బతుకులు ఏమి బాగుపడవని చెప్పేసి ఆ సమాంతర ప్యారలల్ పోరాటం జరిపిన వాడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అదేంటంటే దానికోసం ఆయన లక్ష్యంతోనే ఆ జీవితాన్ని అంతా ఆయన డిజైన్ చేసుకున్నాడు. ముఖ్యంగా అస్పృశ్యులకి అంటే అంటరాని వాళ్ళకి నాయకుడుగానే ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. జాతీయోద్యమ నాయకుడి కింద కన్నా ఆయన ఆ కోణంలోనే మనం ఎక్కువ చూడాలి. జాతీయోద్యమంలో ఉంటూనే పార్టిసిపేట్ చేస్తూనే మా స్వాతంత్రం అంటే మహర్ కులస్తుల స్వాతంత్రం ఏంటి, మా అంటరాని బతుకులు ఎప్పుడు తెల్లారుతాయని చెప్పేసి దాంతో సమాంతరంగా ఈ జాతీయ నాయకులను కూడా, కాంగ్రెస్ నాయకులు కానీ మిగిలిన నాయకులు కానీ అదే అడిగేవాడు. స్వాతంత్ర ఉద్యమానికి మనం యుద్ధం చేస్తున్నాం కదా, మరి సమానత్వం అనే పాయింట్ మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అని ఈయన అడగడం. ముందు రానియండిరా బాబు స్వాతంత్ర ఉద్యమం, తర్వాత మనలో మనం ఏం చేసుకుందాం అని చెప్పేసి ఆ మాట దాటేసేవారు మిగిలిన నాయకులు, అగ్రకుల నాయకులు. ఎందుకంటే మొత్తం అంటర్రాని కులాలకు సంబంధించిన ప్రజలందరికీ ఈయన ఒక్కడే నాయకుడు చెప్పాలంటే. వాళ్ళందరి వాణి, వాళ్ళందరి బాధ, వాళ్ళందరి అవమానం చెప్పే నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క అంబేద్కర్ ఒకడేనమాట, మొత్తం దేశం మొత్తంలో. అదే జాతీయ స్వాతంత్ర ఉద్యమం కావాలని చాలామంది జాతీయ ఉద్యమ నాయకులు వచ్చేసారు అప్పటికే. కానీ ఈ పాయింట్ హైలైట్ చేస్తూ ఇందులో పెట్టండి రా, మన గొడవలో పెట్టండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మా బతుకులు ఇలా ఉండకూడదని చెప్పి పోరాటం సలిపిన నాయకుడు ఎవరైనా అంటే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 6 ఎపిసోడ్లు చెప్పాం. ఆయన జీవితం చాలా లోతైన జీవితం. అది మనం ఇలాగా ఏదో ఎపిసోడ్లో కూడా చెప్పలేం. అయితే మనకు కుదిరినంత వరకు ఎంత చెప్పగలం, ఎన్ని ముఖ్య ఘట్టాలు చెప్పగలం, ఆయన జీవితంలో ఎన్ని మలుపులు చూశారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎక్కడెక్కడ ఆయన పోరాడాడు, ఇవి మాత్రం మాట్లాడుకోవడానికి ఇన్ని ఎపిసోడ్లు పడుతుంది. ఇప్పుడు మన ఈ నెంబర్తో లెక్కపెట్టి చెప్పలేము. అయితే ప్రజలందరికీ చైతన్యం కావాలి. అంబేద్కర్ ఏం చేసాడు, 2 ముక్కల్లో రాజ్యాంగం రాశాడు, ఏదో పోరాటం చేశాడు కాకుండా ఆయన జీవితం ఎలా సాగింది అనేది ఈ నేటి తరానికి అందించడమే మన లక్ష్యంగా మనం పెడుతున్నాం. దీనికి ప్రజల ఆదరణ ఉందని మీరు చెప్తున్నారు, చాలా సంతోషం. సరే, 1927 నవంబర్లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒకటి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒక ఏంటంటే భారతదేశంలో పరిపాలన తీరు తెన్ను ఎలా ఉంది, బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు అంటే ఒక రివ్యూ అంటమే ప్రతి పని చేసినప్పుడు ఎక్కడైనా ఉద్యమాలు వస్తున్నాయా, ఏం జరుగుతున్నాయి, ఆ తీరు తెన్ను అధ్యయనం చేయడం కోసం, అలాగే ఇంకా ఏమైనా సంస్కరణలు కావాలా, సంస్కరణల ద్వారా వీళ్ళందరినీ మన కంట్రోల్లో పెట్టుకోగలం, ఒకటి భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి వాటి తీరుతెన్నులు, అలాగే ఇంకా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి ఆలోచన చేశారు 1927 నవంబర్లో. దానికోసం ఒక కమిషన్ వేశారు వాళ్ళు, సైమన్ కమిషన్ అంటారు. ఆ సైమన్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ప్రతి ఊరు వాడ జీవంతో కుదురు చూసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న పరిపాలన మార్గం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకా అక్కడ వాళ్ళ జనాలకి ఏమైనా కావాలా, సంస్కరణ లాంటివి అయినా చేయాలా, ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని ఈ సైమన్ అనే ఒక ఆయన నాయకత్వంలో, బ్రిటిష్ అధికారి నాయకత్వంలో కమిషన్ వేశారు. అక్కడ మళ్ళా ఆ బ్రిటిష్ వాళ్ళ ఓవర్ యాక్షన్ ఏంటంటే ఆ కమిషన్లో మన భారతదేశం నుంచి ఒక మెంబర్ కూడా అక్కడ లేరు. ఎంతసేపు మరి
ఇప్పుడు మన భారతదేశంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఉన్నప్పుడు మన భారతదేశం నుంచి ఒకళ్ళో ఇద్దరు సభ్యులు కనీసం ఉండాలి కదా ఆ సైమన్ కమిషన్లో. వేయలేదు అంటే ఇంకా ఒకటే మాటగా వాళ్ళు నిరంకుశత్వంగా వాళ్ళు ఏం రాస్తే అదే హెడ్ ఆఫీస్కి వెళ్తుంది, వాళ్ళ కమిషన్ పంపిస్తాడు ఇది రిపోర్ట్ అని చెప్పి వాళ్ళే రాసేసుకోవచ్చుగా. ఇంకా భారతదేశంలో పరిపాలన తీరుతలు ఏమిటి, ఇంకా సంస్కరణలు ఏంటి, ఇక్కడ ఉంటే ఇక్కడ వీళ్ళ సమస్యలు ఇక్కడ నాయకులు చెప్తే వాళ్ళకి అర్థమైతే ఆ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఎవరిని కూడా ఒక్క మెంబర్ని కూడా భారతదేశంలో మేధావులు ఉంటారు కదా అంటే ఏకపక్షం అంటామే, ఏకపక్ష నిర్ణయాల కోసం సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు తప్పితే ప్రజల పరిపాలనా తీరుతెన్నులు కానీ సంక్షేమం కానీ సంస్కరణలు కానీ చెప్పేది దానిలాగా లేదు. ఆ కమిషన్ సైమన్ కమిషన్ ఫేర్గా లేదు, ఫేక్గా ఉందన్నమాట. దాన్ని మొత్తం ఈ విషయం తెలిసి సైమన్ కమిషన్ గురించి ఈ జాతీయోద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తిరస్కరించారు. వాళ్ళు ఎంక్వైరీ కోసం ఇక్కడ మన సర్వే రిపోర్ట్ తయారు చేస్తారు గవర్నమెంట్లో బీసీ కులాలలాగా, అలాగ అందరూ మొదలెట్టారు. వాళ్ళ కమిషన్ నుంచి కొంతమంది బ్రిటిష్ అధికారులు వెళ్ళి ఒక్కొక్క ఊరు ముందు ఒక్కొక్క టౌను ఇలా వెళ్ళి అక్కడ కనుక్కుందలితే ప్రతి చోట ఈ నాయకులు ఇచ్చినటువంటి పిలుపుతో ఎవ్వరు కూడా సైమన్ కమిషన్కి కోఆపరేషన్ చేయకూడదు, ఏ విషయాలు చెప్పకూడదు, మనకేం కావాలో చెప్పండి, అసలు వాళ్ళని బహిష్కరిద్దాం, సైమన్ కమిషన్ బహిష్కరిద్దామని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున ప్రజలందరిలోనూ ఆందోళన వచ్చేసింది. ఎందుకు పనికిరాని కమిషన్లు, సైమన్ అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి, ఎవడైతే మనకు ఉపయోగం లేనప్పుడు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ముందుగా అది చెప్తే ఇలా గొడవలు జరుగుతున్న విషయంలో ఈ లాహోర్ చాలా ఒక ముఖ్య కేంద్రం అనమాట స్వాతంత్ర ఉద్యమానికి. అన్ని కొన్ని కేంద్రాలు ప్రత్యేకించి ఉంటే లాహోర్ ఒక ప్రత్యేక కేంద్రం. అక్కడ లాలా లజపతి రాయ్ అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అంబేద్కర్ ఈయన కలిసి కూడా బ్రిటన్లో కలిశారు వీళ్ళు. ఆ లాలా లజపతి రాయ్ లాహోర్ కేంద్రంగా ఆయన జాతీయ ఉద్యమ నాయకుడు అనమాట. ఈ సైమన్ కమిషన్ వాళ్ళంతా ఇక్కడ లాహోర్ వచ్చారు ఆ టైంలో. వీళ్ళకి అసలు మా మెంబర్ ఒకళ్ళు లేడు, మీరు ఏదో అటుకులుగా వచ్చి ఏదేదో మాట్లాడేస్తే ఎలా కుదురుతుందని చెప్పి సైమన్ గో బ్యాక్, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో, సైమన్ గో బ్యాక్, దాని యుద్ధం యొక్క ఇదే క్విట్ ఇండియా లాగే సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళంతా కాన్వాయ్లో అధికారులంతా వాళ్ళ ఆర్మీ వాళ్ళ టీం అంతా ఇందులో ఇలా గొడవలు జరుగుతున్నాయంటే పోలీస్ ఫోర్సు అలా సపోర్టింగ్ దాంతో ప్రొటెక్షన్ టీంతో వచ్చారు వాళ్ళు మొత్తం. వస్తుంటే అడ్డు తప్పుకోండి, మర్యాదగా అడ్డు తప్పుకోండి అని చెప్తూ ఉంటారు కదా ఎప్పుడైనా సరే, వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇక్కడ జనం అంతా అడ్డుపడి సైమన్ గో బ్యాక్ అని చెప్పి అరుస్తున్నారు. ఇక్కడ నాయకత్వం ఎవరు? లాలా లజపతి రాయ్. ఈయన చాలా ఒక రకమైన సింహం అన్నాడు, పంజాబ్ సింహం లాంటి వాడు అనమాట. ఆ లాలా లజపతి రాయ్ అలా వాళ్ళ టీము అంతా ఉద్రేకంగా ఉన్నారు, ఎరగదీసేసేట్టున్నారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని. అడుగు కూడా ముందు కదలనేట్ల. ఇంకా లాఠీ చార్జ్ అని చెప్పేసి సైమన్ టీం ఏంటంటే వీళ్ళ మీద లాఠీ చార్జ్ పెట్టారు. వీళ్ళ దాంట్లో ఆయుధాలు లేవు, వాళ్ళ పైగా అక్కడ ఆర్మీ ఫోర్సు మామూలు కొట్టలేదు, చేత కొట్టేశారు. దెబ్బలు తిన్నారు కానీ వాళ్ళకి ఏమి సహకరించలేదు. మామూలుగా కొట్టడం పాపం. ఒక దురదృష్టం ఏంటంటే మన నాయకుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైనటువంటి భారతదేశ జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతి రాయ్ చాలా గట్టి కొట్టేశారు. ఆయన దెబ్బలు తిన్నా కూడా ఎవరిని అలౌ చేయలేదు, ఒక అడుగు ముందుకు కూడా రాకూడదు, గీత గీసేశారు అంతే. జనం అంతా అడ్డం పడి మరి దెబ్బలు తిన్నారు తప్పితే. ఆ లాలా లజపతి రాయ్ కొట్టినప్పుడు ఇదేరా మీకు చరమాంకం వల్ల మీద పడ్డ ప్రతి దెబ్బ మీ పరిపాలనకు అంతం అవ్వాలి, మీ సమాధి మీరే కట్టుకుంటున్నారు అన్నంత కోపంగా ఆయన గట్టిగా అరుస్తున్నాడు. అయితే వాళ్ళకి ఏం తెలుసు ఇవన్నీ, వాళ్ళు విపరీతంగా వాళ్ళు కొట్టేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ దెబ్బలతో విపరీతమైన గాయాలు లాలా లజపతి రాయ్కి తగిలేశాయి. తగలడంతో ఇంకా ట్రీట్మెంట్ కూడా లేని స్థితిలో అక్కడక్కడే కుప్పకూలిపోయాడు, అక్కడక్కడే చనిపోయాడు. లాలా లజపతి రాయ్ ఈ సైమన్ కమిషన్ యొక్క ఈ గొడవల్లో అసువులు బాసాడు. చాలా దురదృష్టం. భారతదేశం ఒక మొద్దు బిడ్డని, ఒక భరతమాత ప్రియపుత్రుడు అని చెప్పాలి. లాలా లజపతి రాయ్ మొదటి తరం స్వాతంత్ర ఉద్యమ నాయకుల్లో ముఖ్యుడు అనమాట. అటువంటి లాలా లజపతి రాయ్ని వాళ్ళు పొట్టను పెట్టుకున్నారు. ఆయన అలా కళ్ళు మూసాడు. ఇదే చెప్పాడు చివర, మీ పరిపాలన ఇంకా అంతమే స్థితికి వచ్చింది, మీ సమాధిని మీరే కట్టుకుంటారు, నా మీద పడ్డ ప్రతి దెబ్బ మీ పరిపాలన మీరు కొట్టుకునే దెబ్బ అని చెప్పి అన్నాడు. ఏమంటే ఏంటి, తీవ్రమైన గాయాలు, రక్తస్రావం, అక్కడి నుంచి బతికించుకునే పరిస్థితి లేదు, అక్కడక్కడే అలా ఆయన చనిపోయాడు. పాపం ప్రజలందరిలో చాలా వేడి, ఉద్వేగం అన్నీ వచ్చాయి, కానీ ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని మనం కోల్పోయాం అనమాట. అక్కడ లాలా లజపతి రాయ్ అమరుడయ్యాడు. చాలా బాధపడుతుంది దేశం మొత్తం. ఈ సైమన్ కమిషన్ ఏం చేసిందంటే ఈసారి ఇలా కాదు, మనమే కొంతమందిని మన దగ్గర రానిద్దాం, మన ఊళ్ళకి వెళ్ళి సర్వేలు చేసి అభిప్రాయాలు కనుక్కునే కన్నా మన దగ్గరికే కొంతమంది నాయకులు రప్పించి పరిపాలనా విధానం ఎలా ఉంది, సంస్కరణలు ఏం కావాలి అది ఇదని చెప్పి కనుక్కుందాం
అని చెప్పి అందరినీ అన్ని వర్గాల నాయకులు మనం పిలిపిద్దామని సైమన్ కమిషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏంటంటే మైనార్టీ వర్గాల నాయకుడిగా డాక్టర్ అంబేద్కర్కి ఇన్విటేషన్ వచ్చింది, పిలుపు వచ్చింది. ఈయన చెప్పమని చెప్పి పిలుపు వచ్చింది. పిలుపు వచ్చినప్పుడు ఈయన దృష్టి వేరుగా ఉంది. అసలు మిగిలిన నాయకులందరూ దృష్టి ఏంటంటే జాతీయోద్యమం, స్వాతంత్రం మాకు కావాలి ఇలా చెప్పాలని ఉంటే ఈయన ధోరణి ఇంకోలాగా ఉంది. ఎందుకంటే అస్పృశ్యులు అంటరాని వాళ్ళ జీవితం ఏమిటి, దానికి సంబంధించిన సంస్కరణలు ఏం జరుగుతాయి అని చెప్పేసి ఈయన ఆలోచించాలని అనుకున్నాడు. అనుకునే ముందు పిలుపు వచ్చినట్టు ఏంటంటే ఈయన వర్గం వాళ్ళతో మనకు ఉంది కదా ఆల్రెడీ ఈ బహిష్కృత అధికారిని, వీళ్ళతో వాళ్ళతో అంతా కూర్చుని వాళ్ళతో పాటు మిగిలిన జాతీయోద్యమాలు అందరినీ పిలిచారు. వాళ్ళు మాట్లాడదాం అనుకుంటే వీటికి మన అభిప్రాయాలు ఏం చెప్పడానికి అంబేద్కర్ ఒకటే కరెక్టు. ఇతను ఏం చెప్తాడంటే ఈయన అసలు ఏం చెప్పాలి, మేమంతా ముందు మా సమస్య చెప్పుకోవాలా, జాతీయంగా స్వాతంత్ర సమస్య మాట్లాడాలా, అసలు ఈయన ఉద్దేశం ఏంటి, మొత్తం అణగారిన కులాల పట్ల ఈయన బాధ్యత తీసుకున్నాడు, స్వాతంత్ర విషయం ఎలా ఉన్నా అని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు. ముందుగా అక్కడ ఉన్న అందరి అభిప్రాయం మాట్లాడుకున్నాక కమిషన్ లోపలికి వెళ్దాం, కమిషన్ చెప్పింది పలానా రోజు రమ్మని చెప్పారు. ఈలోగా అంబేద్కర్ మిగిలిన వర్గాల నాయకులతో వాళ్ళతో కూడా మీటింగ్ అయ్యి నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నానని చెప్పబోయేసరికి వాళ్ళంతా తిట్టిపోసారు, ద్రోహి, దేశద్రోహి అన్నంతగా ఈయనకి అంటూ ఏంటి స్వాతంత్రోద్యమం కోసం మన చెప్పకుండా ఇప్పుడు మధ్యలో వచ్చి ఏదో కొత్త పాయింట్ లేవదీసి ఈ అస్పృశ్యత ఇవన్నీ మాట్లాడతావు ఏంటి, అది మన ఇంటర్నల్ ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్టర్నల్గా వాళ్ళు ఎవడో బయట శత్రువుని మనం తనుగు కొట్టాలి తప్పితే ఇంటర్నల్ విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంటే ఈయన ఎందుకు రాజీ పట్టలేదు ఆ పాయింట్తో. స్వాతంత్రం వచ్చినా మళ్ళీ ఈ అస్పృశ్యత ఇలా ఉండిపోవడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పి, మీరు తిడితే తిట్టండి, ద్రోహి అంటే అనండి, ఇంకోటి అంటే అనండి అని చెప్పాడు తప్పితే ఆయన అసలు దానికి ఎందుకో అసలు రాజీ పడలేదు. సైమన్ కమిషన్ ముందు మాకు సమానత్వం లేదు, మేము మనుషుల్లా బతకట్లేదు, మా హక్కులు మాకు రావట్లేదు, దీనికి ముందుగా సంస్కరణలు మీరు జరిపించండి, పరాయి పాలనైనా బ్రిటిష్ పాలన ముందు చట్టాలు తీసుకురండి, మా అందరికీ ఒక గౌరవం తెప్పించండి, ఆత్మగౌరవం దెబ్బతినిపోతుంది, మేము ఎలా బతుకుతాం మాకు తెలియట్లేదని చెప్పాలన్నదే దానికే ప్రిపేర్ అవుతున్నాడు ఎంతసేపు. ఈ మిగిలిన వర్గాలతో ఈ మాట చెప్పేసరికి వాళ్ళంతా తిట్టిపోతారు ద్రోహి అని చెప్పేసి. సరే ఏది అంటే అన్నారులే, ముందు మనం చెప్పాలి మనకు కావాలని చెప్పేసి దానికి ఈ కౌన్సిల్లో, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా ఒక సంస్కరణ చెప్పాలంటే రిజర్వ్డ్ సీట్లు కావాలి మాకు అక్కడ రిజర్వేషన్ అనే మాట అక్కడ పునాదిలా చెప్పాలంటే కొంత మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి, కొన్ని రిజర్వ్డ్ సీట్లు కావాలి. సైమన్ కమిషన్లో మన మాట ఇది గట్టిగా చెబుతాం, రిజర్వ్డ్ సీట్ల గురించి వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఈయన అనుకున్నాడు. సరే మిగిలిన వాళ్ళతో మాట్లాడాడు. సరే మనం ఈయన చెప్దాం అనుకుంది ఎలాగా చెప్తాడుగా, మిగిలిన వాళ్ళకి మీరేమంటారు అనేది అభిప్రాయం అడిగినా కూడా ఒక్క మాట అలా రావు కదా, ఇలాంటి విషయాల్లో రకరకాల అభిప్రాయాలు రకరకాలుగా మనకు వస్తాయి కాబట్టి దాని మీద ఈయన పెద్దగా ఫోకస్ చేయలేదు. అంతలో వాళ్ళ కోపం వచ్చి అసలు నువ్వు బ్రిటిష్ వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుతావు, వాళ్ళు తొత్తులా పని చేస్తున్నావు ఏంటని కూడా అడిగారు. అరే మాకు స్వాతంత్రం కావాలరా అని నువ్వు బ్రిటిష్ వాళ్ళు నిలదీయకుండా నువ్వు వెళ్ళి నీ మెమోరాండం ఇస్తాను మాకు ఇవ్వండి అని అడుక్కుంటాను, మన స్వాతంత్రం మనం తీసుకుంటే మంచి చేతులు మంచి చేసుకోవచ్చు, నువ్వు బ్రిటిష్ వాళ్ళకి తొత్తువా అని కూడా ఈయన నిలదీశారు. ఒకటి నువ్వు ద్రోహిలా ఉన్నావు, ద్రోహం తెలబెడుతున్నావు దేశానికి స్వాతంత్రానికి అని చెప్పి కొంతమంది అన్నారు. ఏది నా పెద్దగా పట్టించుకోలేదు. సరే సైమన్ కమిషన్ ముందు కదా మనం మాట్లాడాల్సిన విషయం, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి అని చెప్పేసి ఈయన ఆ టైంలో మాట్లాడలేదు. సరే సైమన్ కమిషన్ పలానా రోజు రావాలి అని చెప్పినప్పుడు ఈయనకి ఏం జరిగింది అంటే ఈయన అప్పటికే లాయర్ అయ్యాడు కదా, ఆయన కేసు ఒక కేసులో హత్య కేసు ఏదో ఉంటే మరి ఈయనకి లాయర్గా కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకో, దానికి డిఫెండింగ్ లాయర్గా ఈయన చేయాల్సి వచ్చింది. అక్కడ జడ్జి గారి ముందు ఈయన వాదనలన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు కానీ ఈయన న్యాయం అనడంలో ఏంటంటే అవతల వాడికి న్యాయం జరిగింది, అవతల వాడి దాంట్లో న్యాయం కనపడింది వీళ్ళ క్యాండిడేట్ కన్నా. ఆ హత్య దాంట్లో డబ్బులు ఇచ్చిందేమో ఒక పార్టీ, వాళ్ళ తరపున న్యాయంగా మాట్లాడేది. ఈయన మొత్తం మీద ఉన్నట్టుగా మాట్లాడేసరికి అవతల వాడికి ఫేవర్ అయింది, ప్రతివాదికి ఫేవర్ అయింది. అందరూ తిట్టారు కానీ అప్పుడులో ఉన్న పరిస్థితులు బట్టి ఈయన నిజాయితీ తెలుసు కాబట్టి ఈయన పెద్దగా ఏమీ బ్యాడ్గా వచ్చేసింది లేదు. ఈయన అయితే ప్రాక్టీస్ చేసేసి ఇలాంటి క్రిమినల్ కేసులు సివిల్ కేసులు సాధించి సంపాదించాలని కాదు కదా. కాకపోతే ఈయనలో నిక్కచ్చితనం నిజాయితీతనం ఎలా ఉంటుందనే విషయం చెప్పడం కోసం ఈ కేసు ప్రస్తావిస్తూ ఉంటారన్నమాట. సైమన్ కమిషన్కి వెళ్లే ముందే ఈ కేసు వచ్చింది, పలానా చేద్దామని. అక్కడ అంతా మాట్లాడదాం అనుకున్నాడు పాప, మంచిగా చేసి రికార్డ్స్ రాసుకుని అన్నీ చేసి వెళ్ళాడు. కానీ ఈయన మాట్లాడేదంటే ఈయన ఉన్న మాట వైపు వెళ్ళిపోయాడు అనమాట.
ఎవరైతే దొంగో ఆ దొంగ పట్టించేసాడు. వీళ్ళ పార్టీ వాడు, అదే వీళ్ళ ఇదే క్లయింటే దొంగోడు ఒక రకంగా. ఆయనకి అంత అంటే లోపల నరనరాల న్యాయం జరగాలి, అందరికీ జరగాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఏముంది, మనం ఎవరికి కేసు ఒప్పుకుంటే వాడు గెలవాలి, వాడు ఎదవైన దొంగోడైనా అన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడైనా ఎక్కడైనా బ్రిటిష్లో అయినా సరే. కానీ అలా జరిగితే సరే అతను దురుద్దేశంగా ఏం చేయలేదని నిజాయితీగానే ఉన్నాడు కదా అని బ్యాడ్ నేమ్ ఏం రాలేదు. ఈయన కేసులు ఎన్ని చేస్తే ఓడిపోతారు అటువంటి మాటలు ఏం రాలే. ఈయన నిజాయితీ ఎలివేట్ అయింది అనమాట. తర్వాత ఇవంతా కాదు కదా అని చెప్పేసి ఇక్కడైనా జరిగింది. ఈ మన ముంబై గవర్నమెంట్ లా కాలేజ్ ఉంటే దాంట్లో లా పాఠాలు చెప్పాలని చెప్పి ఈయన గెస్ట్ లెక్చర్గా వెళ్ళారు అదే టైంలో. ఆ వెళ్తున్నప్పుడు ఈయన ఇలాగ మళ్ళా బ్రిటిష్ వాళ్ళు సైమన్ కమిషన్ పిలిచినప్పుడు మనకి సమాన హక్కులు, అస్పృశ్యులు అంటారు, ఈ మంత్రాలు ఇచ్చి తిరుగుతున్నాడని చెప్పేసి ఆ క్లాస్ మొత్తం వినకుండా బాయ్కాట్ చేసి పడుతుపోయారు. మళ్ళీ అదొక అవమానం. మన మాట వినపోతే మనం ఎంతటి మనిషిని పక్కనెట్టేస్తాం కదా. ఇప్పటికైనా అప్పటికైనా అంబేద్కర్ని రెగ్యులర్గా అంటే క్లాసెస్ చెప్తున్నాడు రెగ్యులర్గా. కానీ ఈ జరిగిన పరిణామాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇదేంటంటే మనకి ఈయన చెప్పే క్లాసులు ఏంటి, ఆయన కోణంలోనే క్లాసులు చెప్తున్నాడు, మనకేం ఉపయోగం లేదనుకున్నారు. ఏమనుకున్నారు మొత్తం ఆ క్లాస్కి ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు కదా, అగ్ర కులాలే వాళ్ళు ఉంటారు కదా, అంబేద్కర్ చెప్పే లా క్లాస్ మన అక్కర్లేదే తొక్క అని చెప్పేసి వాళ్ళంతా ఏంట్రా ఒక దానికి మంది వేస్తే ఇంకో రోగం పుట్టుకొస్తుంది, ఏంటి మనం ఒక మెట్టు ఎక్కేసి 2 మెట్లే మన వెనక తోసేస్తున్నారని చాలా బాధపడతాడు. ప్రతిసారి ఆయన బాయ్కాట్ చేయడమే, ప్రతి చోట ఆయన బాయ్కాట్ చేయడమే. ఇదేంటని చెప్పి బాధపడ్డాడు. సరే ఈ సైమన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదాంలే అని చెప్పి అక్కడ మనవాడు వెళ్ళారనమాట. సరే కేసు అయిపోయింది, ఇందుగా చెప్పి కేసు ఓడిపోయాడు, ఇది మొత్తం మీద అయింది, క్లాసులు బహిష్కరించారు, స్టూడెంట్స్ అంతా అయిపోయిన తర్వాత సైమన్ కమిషను అంబేద్కర్ని మైనారిటీ వర్గాల ప్రతినిధిగా పిలిచారు. పిలిచిన తర్వాత కూర్చున్నాడు. ఏంటి ఈయన మాట్లాడతాడు. కమిషన్ సభ్యులంతా కూర్చున్నప్పుడు అంబేద్కర్ మీరు మీ తరపున మీ వాదనలు ఏంటో ఒక మెమోరాండం ఇచ్చారు కదా, ఆ మెమోరాండం ప్రకారం మేము అంతా చదివాము, మాకు అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ప్రకారం ఈ అణగారిన వర్గాల వాళ్ళు, అంటరాని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అసలు? మీరు పెద్ద సమస్యగా మాకు చూపించారు కదా, అసలు మీ లెక్క ప్రకారం ఎంతమంది ఈ ఇందులో బాధపడుతున్నారని చెప్పి ఆ సైమన్ కమిషన్లో సభ్యులు, ప్యానల్ సభ్యులంతా అడిగారు. అడిగితే అంటే ఈయన మీద కోపంగా ఉంది. స్వాతంత్రోద్యమం ఇది మాట్లాడుతున్నాడు కదా, సంస్కరణ మాకు కావాలని చెప్పేసి. అప్పుడు అంబేద్కర్ అన్నాడు, అయ్యా 60 లక్షల మంది దాకా బాధపడుతున్నాం, 60 లక్షల మంది ఇంకా తక్కువే చెప్తున్నానేమో కూడా, 60 లక్షల పైనే ఉండకపోతే 60 లక్షల మంది, అక్షరాల 60 లక్షల మంది అయితే ఖచ్చితంగా అంటరాని వాళ్ళుగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే 60 లక్షల మంది ఉన్నారా అంటరాని వాళ్ళుగా, అస్పృశ్యులుగా? ఈ విషయం అసలు మా దాకా రాలేదే, మాకు అర్థం కాలేదే, మాకు తెలియదే అన్నారు. అదే కదండి నా బాధ. 60 లక్షల మంది అణగారిన వర్గాలుగా మహార్ కులస్తులు, దళిత జాతి వాళ్ళు, వీళ్ళు మేమంతా ఇలా అన్యాయం అయిపోతున్నాము, మాకు ఏదైనా సంస్కరణలు కావాలి అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఆ కమిషన్లో ఒకళ్ళు తెలుసుకోవాలి కదా వీళ్ళు పడ్డ బాధలు అవన్నీ అడిగితే చాలా ఓపికగా ఎలా అవమానాలు ఎదుర్కొంటారు, ఎలాంటి అకృత్యాలకి ఎదుర్కొంటారు, ఎలాంటి దాడులకు ఎదుర్కొంటారు ఈ మహార్ కులస్తులు అంటే అంటరాని వాళ్ళు అని చెప్పేసి విషయం అలాగా మొత్తం ఓపికగా చెప్పాడు. అప్పుడు కైమౌంట్ అట్లీ అని చెప్పేసి ఆ ప్యానెల్లో ఒక సభ్యుడు అనమాట, సైమన్ కమిషన్లో అప్పుడు ప్యానెల్ సభ్యుడు. ఆ తర్వాత ఆయనే బ్రిటిష్ ప్రధాని కూడా అయ్యాడు అట్లీ అని. ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసి, అంబేద్కర్ మీరు ఒక మాట చెప్పండి, అసలు ఇంతమంది ఎక్కడున్నారు, అసలు మనకి ఎక్కడ కనబడుతుంటారు? నాకేం కనబడట్లేదే, నాకు ఇక్కడ ఈ ముంబైలో ఇక్కడ ఏదో పత్తి మిల్లులో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకటే ఎలా కనబడుతున్నారు తప్పితే ఈ అంటరాని వాళ్ళు, అస్పృశ్య అనిపిస్తున్న వాళ్ళు ఎక్కడున్నారు అంటే మీరు గమనించట్లేదు మహాశయ. మొత్తం గ్రామాల్లో చూస్తే ఈ ధోరణి చాలా ఎక్కువ ఉంది. ఈ భారతదేశంలో గ్రామాలే ఎక్కువ ఉన్నాయి, ఆ గ్రామాల్లోనే అంటరాని వాళ్ళుగా పేరు మోసి ముద్ర వేసినటువంటి వాళ్ళు. మొత్తం మీరు గ్రామాలు తిరగండి, గ్రామాలు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరుంటగా ఇటువంటి ముంబైలో ఏ పత్తి మిల్లులో పనిచేసేవాళ్ళు కొంతమంది మీకు కనపడి ఉండొచ్చు, వేళ మీద లెక్క పెట్టేవాళ్ళు. కానీ నిజంగా చూడాలంటే నేను చెప్పినటువంటి 60 లక్షల మంది ఎక్కడ ఉంటారంటే మొత్తం మీరు గ్రామం చూస్తే
ఒక ప్రతి ఊరు చివర ఒక మాలవాడలాగా మహర్వాడలాగా ఉంటాయి. అందులో వేలాది మంది బిక్కుబిక్కుమంటూ కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు ఇలాంటివి కూడా లేకుండా అవమాన భారంతో ఏదో బతుకుతున్నామంటే బతుకున్నామంటే చాలా దుర్భరంగా బతుకుతున్నారు అని చెప్తాడు. అయితే మరి వీళ్ళకి మరి ఎక్కువ డబ్బు సంపాదించచ్చుగా, ఎందుకు చేయట్లేదు? బ్రిటిష్ వాళ్ళంతా అలాగే ఆలోచిస్తారు కదా. ఈ మార్కులస్ని ఎవరు సంపాదించుకోతున్నారు? బాగా డబ్బు కష్టపడి పనిచేసి వేతనాలు ఎక్కువ సంపాదించుకుంటే వాళ్ళ బతుకులు వాళ్ళే మార్చుకోవచ్చు కదా అని అడిగారు ఈ సభ్యులు. అయ్యా, ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక వేతనం కాదు, అసలు వేతనానికి దిక్కు లేదు. వాళ్ళు భిక్ష వేస్తే మేము అడుక్కునే వాళ్ళ తయారయ్యాము. ఆ పరిస్థితి లేదు. కొంచెం ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఎవరు కూడా అవకాశం ఇచ్చరు. దరిద్రంలోనే మమ్మల్ని తొక్కేస్తూ ఉంటారు. ఆ దరిద్రమే మాకు రాసిపెట్టింది అన్నట్టుగా మనకి ఉంటుంది అని చెప్పి వాస్తవిక సమస్యలు రూట్స్ నుంచి ఎలా ఉన్నాయి అనేదంతా కూడా ఈ సైమన్ కమిషన్లో ముందు మెమోరాండంలో ఇచ్చిన విషయాలన్నీ కూడా వివరించాడు. వివరిస్తే వాళ్ళు అంబేద్కర్ యొక్క ఈ వాగ్దాటికి కానీ ఆయనలో ఉన్నటువంటి క్లారిటీ కానీ చాలా 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 జాగ్రత్తగా విన్నారు. ఏది కొట్టిపడలే, అవతల బొమ్మలే. ఇప్పుడు అగ్రకులాలు అయితే ఈయన అవతల బొమ్మనేవాడు మామూలుగా. అలాగకుండా ఆ సైమన్ కమిషన్ అభినందనని అంబేద్కర్ మీరు చాలా చక్కగా చెప్పారు. ఇంతకీ మేమేం చేయాలి? సంస్కరణలు అంటే మేమేం చేయాలి అని అడిగాడు. మేమేం చేయాలంటే మీరు నాకు ఇప్పుడు తోస్తుందంటే మా కులస్తులకి అంటే మహార్ కులస్తులకి కొన్ని రిజర్వ్డ్ సీట్లు ఇవ్వాలి కౌన్సిల్లో. రిజర్వ్డ్ సీట్లు ఇస్తే మా బతుకైనా బాగుపడచ్చు. అక్కడి నుంచి అంటే కొంచెం అధికారం మా చేతికి వికేంద్రీకరణ కావాలి, మాకు కూడా అధికారం రావాలి అనే ఆలోచనతో రిజర్వ్డ్ సీట్లు కావాలి కౌన్సిల్లో అనే ఒక ప్రతిపాదన ముఖ్యంగా మీరు తీసుకోండి, తర్వాత ఏం జరగాలన్నీ మీరు ఆలోచితులు కానీ అని చెప్పాడు. సరే అని చెప్పారు. వాళ్ళు విన్న తర్వాత చాలా సమాచారం మాకు ఇచ్చారు. అంటే మిగిలిన వాళ్ళంతా సైమన్ గోబ్యాక్ తప్పితే అప్పుడు ఈ సమాచారం ఇవ్వన్నారు కదా. అన్ని చోట్ల గొడవలు అవడం, లాలా లజపతి రాయ్ ఈయన ఒక చదువుకున్నవాడు, డాక్టర్ అంబేద్కర్ లా చదివినవాడు, ఒక విద్యావేత్త. ఈయన ఇంత సమాచారం ఇచ్చేసరికి నిజంగా ఇంత అస్పృశ్యత ఉందని వాళ్ళు అనుకుని మేము ఈ కమిషన్ రిపోర్ట్ మేము రాస్తాం, కొంత ఇంకా మిగిలిన ఇన్పుట్స్ తీసుకుని అంబేద్కర్ మీరు చాలా థ్యాంక్స్, మీరు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు థ్యాంక్స్ చెప్పి సరే ఏదో కొంచెం మార్పు వస్తుందేమో మహార్ కులస్తుల్లో అని చెప్పేసి కొంచెం హోప్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఈయన భార్య ఈయనకి ఎప్పుడో ఈయన మాటిచ్చాట, మనం ఇస్తూ ఉంటాం అలాగా, పండరీపూరు తీసుకెళ్తాను ఆ విఠల్ బాబాని చూడాలని చెప్పి ఆవిడ కోరిందట. ఈయనకి ఏంటంటే అప్పుడు ఏదో మాట వరుసగా సరే వెళదాం రామా అని ఉంటాడు, కానీ మనకు అసలు ఆలయ ప్రవేశం లేదు కదా, అంటారని వాళ్ళని చెప్పి గుమ్మంలో కూడా రానిరు. అలాంటప్పుడు అక్కడ దాకా వెళ్ళి ప్రయోజనం ఏంటి? భగవంతుని చూసి మాట్లాడాలని నీ కోరిక తప్పేం లేదు, కానీ మనకి ఆలయాల లోపల ఇక్కడ ఈ ఊర్లో ఆలయానికి మనం వెళ్ళే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ పండరీపూర్ దాకా పరిగెట్టుకుని వెళ్ళి అక్కడి నుంచి లోపలికి రానిపోతే మళ్ళీ బయటికి ఎంటేస్తే మళ్ళీ ఏడు మోకాలు వేసి రావడం ఎందుకు అని మనసులో అనుకున్నాడు. ఈవిడేమో ఒప్పుకోవట్లే, మీరు మళ్ళీ మాట్లాడేస్తున్నారు, మీ పనిలో మీరు పడిపోతున్నారు, నాకు ఒక కోరిక కూడా చెప్తే చేయట్లేదు అని చెప్పి. కానీ వెళ్తే రానివ్వరు, అది వరకు గ్యారంటీ. మళ్ళీ అంబేద్కర్ ఇంకో దెబ్బలు తినాలి అంతే అనుకున్నాడు. మాట వరుసగా ఏమనంటే నీకు దానికన్నా నీకు పండరీపూర్ దేవాలయం నేను కట్టించేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది, మళ్ళీ రానివ్వరు, ఆ బిట్టలు లేదు మనం ఇక్కడ కట్టేసుకుని మరో గుడి కట్టేసుకుంటే బెస్ట్, నేను నీకు ఆ పని చేసి పెడతానుండు అన్నట భార్యతో. పాపం అనేసరికి మీరు ఏదో భ్రమల్లో బతుకుతుంటారు, ఎక్కువ జరిగే పనులేనా చెప్పండి, నన్ను పండరీపూర్ తీసుకెళ్ళండి, నాకు మీరు మాట ఇచ్చారు, అది సరే చూద్దామని చెప్పేసేసి ఆయన అనమాట. ఆయన తీసుకెళ్ళలేదు ఇంతకీ, రానివ్వరని తెలిసిన తర్వాత ఇక ఆవిడ అడిగినా నేను అడిగినా ఇంక ఉపయోగం ఉంది. ఆ రకంగా పండరీపూర్ని తీసుకెళ్ళలేదు, ఈయన పనిలో ఈయన పడ్డాడనమాట. ఆవిడ కోరిన కోరిక అలాగే ఆ పండరీపూర్. అప్పుడు ఆ మాట సరదాగా నేనే కట్టిస్తే నీకు బెస్ట్ కదా అన్నాడు అనేది అక్కడ మనకి హిస్టరీలో కనపడుతుంది అన్నమాట, ఆయన చరిత్రలో. ఇక్కడ ఏమైంది అంటే ఈ సైమన్ కమిషన్ మాట్లాడి వచ్చిన తర్వాత 1929లో సైమన్ కమిషన్ సరైన ఇన్ఫర్మేషన్ లేదు చెప్పాలంటే. అంబేద్కర్ గారు ఏదో ఆయన తరపున వాదనలు వినిపించారు, కానీ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమం కోసం ఒక మీటింగ్ అయ్యారు లాహోర్లో 1929లో. ఇది పెద్ద కమిషన్, ఆ జనం కూడా చాలామంది వచ్చారు. స్వాతంత్ర ఉద్యమం గురించి జనాలందరితో కాంగ్రెస్ ఏం చేద్దాం అనుకుంటుంది, కాంగ్రెస్ అనే దాంట్లో అప్పుడు
పెద్దలంతా కలిసి నెహ్రూ అధ్యక్షుడు కాంగ్రెస్తో నెహ్రూతో అసలు మనదేంటి ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు అయ్యాం, మీటింగ్ ఎందుకు అయ్యామంటే ఆయన చాలా గట్టిగా చెప్పాడు, మనం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన స్వాతంత్రం మనం పొందాలి. ఈరోజు రాజకీయంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఏ రకంగానూ మనకు ఏ హక్కులు, మన హక్కులు లేవు. వాళ్ళు తీసేసుకున్నారు, కాలు రాశారు. కాబట్టి వాళ్ళని వెంటనే తరిమేయాలి తప్పితే ఇంకో మార్గం ఏమీ లేదని చెప్పి నెహ్రూ తన వాణి అంతా కాంగ్రెస్ అంటే దాని తరపున ఒక ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి స్వాతంత్ర ఉద్యమం అంతా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది గట్టిగా మాట్లాడాడు నెహ్రూ. ఇది అంబేద్కర్లో మళ్ళీ స్వాతంత్రం వస్తుంది, స్వాతంత్రంతో పాటు సమానత్వం కూడా రావాలి. సమానత్వం రాని స్వాతంత్రం ఎందుకు పనిచేయదు, సమానత్వం లేకపోతే ఇంకెందుకు మళ్ళీ మొదటిగా వస్తుంది అనే ఉంది. వెళ్ళాడు ఆ సభ కూడా, కాంగ్రెస్ సభ కూడా చూడడానికి వెళ్ళాడు, చేయడానికి వెళ్ళాడు. నేరుగా చాలా ఇన్స్పైరింగ్గా చెప్తున్నాడు జనంతో. వాళ్ళంతా కూడా స్ఫూర్తి పొందుతున్నారు. బ్రిటిష్ నుంచి మనం చెయ్యాలి, మనం పొందాలి అని ఆయన మాటకి ఈయనకి వత్తాసుగానే ఉంది. స్వాతంత్రం వద్దని ఈయన ఎందుకు అనుకుంటాడు. దాంట్లో ఈ సామాజిక అసమానతలు తొలగిపోయి సమానత్వం రావాలనే పాయింట్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నదే ఈయన యుద్ధం, ఈయన ఎజెండా. తర్వాత ఇంకో మాట ఏంటంటే ఈయన గ్రహించిందంటే దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రకులాలు కొంతమంది స్వాతంత్రం వచ్చేసిన తర్వాత హిందుత్వం అని ఎడ్డింగ్ పెట్టుకుని కొన్ని చట్టాలు చేసుకుని మళ్ళీ అనగబడిన వర్గాలకి తొక్కేసేటట్టుగానే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ మనసులో నరనరాల అనగ దొక్కిన వర్ణాల మీద చాలా చిన్న చూపు ఉంది. అస్పృశ్యులు అంటాను వాళ్ళని. వాళ్ళు అసలు బ్రిటిష్ వాళ్ళకన్నా డేంజర్గా ఉన్నాయి వాళ్ళ థాట్స్. వాళ్ళు రేపు వచ్చేసింది అనుకుందాం, స్వాతంత్రం ఇచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుందాం, కానీ పరిస్థితులు మళ్ళీ ఎక్కడేసిన కొంగడు అక్కడే అన్నట్టు ఉంటాయి తప్పితే మన బతుకులు ఏం బాగుపడడం అనేది దీనికి ఎందుకు మనసులో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అసలు ఇక్కడ రెండు ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒకటి స్వాతంత్రం కోసం రావడం ఒక ఆలోచన అయితే, మళ్ళా వచ్చిన తర్వాత కూడా ఈ మన మీద వాళ్ళకి ఏమీ సాఫ్ట్ కారణం లేదు, మన బతుకులు ఇంతే 60 లక్షల మంది ఎంతమంది చెప్పుకున్నామో వీళ్ళు ఇలాగే రోడ్లు ఓడ్చుకుంటూ ఇలాగ వేధవ బతుకుతూ ఉండడమే, ఎందుకో తెలియని బతకాలి. అలా రెండు భాషలు అంటే ఇది రెండు ఒకళ్ళు వచ్చినా కూడా ఇది తరతరాలకి ఒక సమస్యగా ఉంటుంది తప్పితే మన సమస్య మనకి తీరే పరిస్థితి లేదు అని చెప్పి అంబేద్కర్ మనసు అదే రకంగా ఘోషిస్తోంది. ఆయన మనసు స్వాతంత్ర ఉద్యమానికి సపోర్ట్ చేయాలన్నది ఆయన అభిమతమే, దానికి వ్యతిరేకం ఏం కాదు. మనకి భారతదేశానికి స్వాతంత్రం రావద్దని ఆయన కోరుకోవట్లే. స్వాతంత్రం రావాలి, బ్రిటిష్ పరాయి పాలన నుంచి మనకు విముక్తి కలగాలి. అయితే మన బతుకులు ఏమిటి అనే దాని మీద ఆయనకు బాగా ఉంది. తర్వాత ఈలోగా ఏం జరిగింది, ఇన్నాళ్ళు ఒక 2 ఏళ్ళు అంతా కృషి చేసి వీడు చేసి సైమన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసి అది చేసి మొత్తానికి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. సైమన్ కమిషన్ రిపోర్ట్ చేశారు. అందులో ఒక రంగా అంబేద్కర్ విజయమానాలో అది ఏమనాలో తెలియదు కానీ ఈయన అడిగాడు కదా రిజర్వ్డ్ సీట్లు కావాలని ఆ పాయింట్ పెట్టాడు. వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. వీళ్ళ మహర్ కులస్తులకి ఒక రిజర్వ్ సీట్లు అడిగారు కదా. అయితే అందులో ఒక లిటిగేషన్ పెట్టారు యథోలో. ఎలా ఉంది చూడండి. అదేంటంటే వీళ్ళ తరపున ఒక రిజర్వ్డ్ సీట్ ఇస్తాం, కానీ అది సెలెక్ట్ చేసేది ఎవడు? గవర్నరు, కౌన్సిల్ యొక్క గవర్నరు. ఆ గవర్నరు వీళ్ళ దాంట్లోంచి ఇవ్వాలని లేదు, వీళ్ళ కోసం ఒక సీట్ ఇస్తారు అంతే. ఆ వచ్చేవాడు మళ్ళీ అగ్రకులాల వాడు కావచ్చు, వాడు ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఒక వయసుడు కావచ్చు, ఇంకొక క్షత్రియుడు కావచ్చు. అంటే వీళ్ళకి ఇచ్చినట్టే ఇవ్వనట్ట. రిజర్వ్ సీటు పేరుకి వీళ్ళకే, కానీ దాని యొక్క చూసే వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎవడైనా కావచ్చు, అది గవర్నర్ అపాయింట్ చేయాలి, నామినేట్ చేయాలి. వీళ్ళు ఎన్నుకోవడానికి ఇంకోటి లేదు. ఊరికే పేరుకు రిజర్వ్ సీట్లు మైనార్టీస్ అయినటువంటి వీళ్ళకి ఇస్తాము అంబేద్కర్ కోరిక మేరకు అని చెప్పి ఊరికే తూతూ మంత్రంలా రాశారు తప్పితే వీళ్ళకి వనగారే ప్రయోజనం ఏం లేదు. వీళ్ళ మహర్ కులస్తుల నుంచి ఒక రిజర్వ్డ్ సీట్ ఇస్తామనే మాట అందులో చావలేదు, అది రాయలేదు వీళ్ళు వేధవలు బ్రిటిష్ వాళ్ళు. ఇంక ఉందా లేదా? ఇంకోటి అంటే ఆ సైమన్ కమిషన్ రాసినటువంటి ఏవైతే రిజల్యూషన్ ఉన్నాయో అవి ఎవరికీ నచ్చలేదు, అవి ఎవరికీ కూడా నచ్చలేదు. కానీ ఇంకేం చేస్తాం, మనం మాట్లాడక ఊరుకోవాలి కదా. ఈ అలజడులు ఇవన్నీ మొదలైన తర్వాత బ్రిటిష్ వాళ్ళు తెలియని వాళ్ళు విభజించు పాలించు అనే సూత్రం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు వస్తుందన్నమాట. ఇలా కాదు, ఈ భారతదేశంలో ఇన్ని తతంగాలనే దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలి, దీని మీద మరింత రీసెర్చ్ చేయాలి, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇందులో అన్ని వర్గాల వారికి
మీద ప్రవేశం ఇచ్చి వాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నీ సేకరించి మనం వేయాల్సినట్టు వ్యూహాలు వేద్దాం. అంటే తిరుగుబాటు వస్తాం కదా, తిరుగుబాటు తొక్కేయాలంటే ఎవడు మంచి చేసుకోవాలి, ఎవడు మన మాట వింటాడు, ఎన్ని చూడాలి కదా. దాంట్లో మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి చాలామందిని పిలిచాడు, అన్ని వర్గాల వారిని. ఇందాక చెప్పిన కాంగ్రెస్ నుంచి కొంతమంది. అలా చూసుకుంటే మళ్ళీ మైనార్టీ వర్గాలు, అణగారిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించమని చెప్పి మన బాబాసాహెబ్ అంబేద్కర్కి వచ్చింది. సరే, ఇప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడల్లా మనం మాట్లాడాలి తప్ప మనం ఎవరితో పోరాటం కూడా ఒకడు ఉండాలి, కనపడాలి కదా. సరే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రమ్మంటే సరే నేను వస్తాను చెప్పండి, మా మాట ఏంటో మేము వినిపిస్తాము అని చెప్పన్నాడు. దీనికి ముందు ఇంకొక సంఘటన జరిగింది. ఈ ఉద్యమం తీవ్రమైపోయినప్పుడు ఒక తీర ప్రాంతమైనటువంటి దండి అనే ఒక ఊరిలో ఒక ఉప్పు సత్యాగ్రహం చేశాడు మహాత్మా గాంధీ. వీళ్ళు ఈ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టకముందు ఎందుకు పెట్టారు వీళ్ళు అంటే, ఉద్యమం పెరిగిపోతుంది. ఉప్పు మీద వీళ్ళు పన్ను వేశారు. మనం నిత్యం ఉప్పు లేకుండా మనకు వంట ఉండదు, తిండి ఉండదు. అటువంటి ఉప్పు వాడకూడదు, వాడితే శిక్షిస్తాం అని చెప్పి దండిలో చాలా పెద్ద ఒక ఉద్యమం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం చేశారు. దండిలో చాలామంది ప్రజలు ఆ బ్రిటిష్ వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నారు. ఇదే పునాది అవుతుందని ఉద్దేశంతో నమ్మి మహాత్మా గాంధీ కూడా దానికి సిద్ధమయ్యి ఎంతకైనా వెళ్దాం అన్నట్టుగా ఆ దండి ఉప్పు సత్యాగ్రహం అనేది మనకు చరిత్రలో మిగిలిపోయినటువంటి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ఘట్టంగా మిగిలిపోయింది. దానికి గాంధీ నాయకత్వం వహించారు. అది చాలా పెద్ద ఉద్యమం. ఆ ఉప్పు సత్యాగ్రహమే వాళ్ళ ఒక కారణమైంది అన్నమాట. ఇంత గొడవ కూడా ఒక కారణమైంది. ఇదంతా అయిన తర్వాత వీళ్ళు ముదిరిపోతుంది గొడవ, జనాల నుంచి వచ్చేస్తుంది అలజడి, చైతన్యం, విప్లవం, మనం ఏం చేయాలని చెప్పి ఒక మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇది ఇక్కడ పెడితే మళ్ళీ లేనిపోని గొడవ అన్నట్టుగా ఇది తీసుకెళ్ళి లండన్లో పెట్టారు. బ్రిటిష్ వాళ్ళే కదా, లండన్లో మనం కలుద్దాం అని చెప్పి ఈ నాయకులకి అందరికీ. మరి బ్రిటిష్ ప్రభుత్వం మెయిన్ అక్కడే ఉంటుంది కదా, ఖచ్చితంగా భారతదేశం నుంచి ప్రతినిధులు అక్కడికి వెళ్ళాలి కదా. అందులో భాగంగా మన అంబేద్కర్కి కూడా ఒక ప్రాతినిధ్యం ఇస్తూ అక్కడ లండన్లో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మీరు రండి అని చెప్పి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పారు. ఈ దండి సత్యాగ్రహం తర్వాత వాళ్ళకి కలిగినటువంటి కనువిప్పులో ఈ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళందరినీ సమావేశపరిచి నాకు ఇలాగ అంటే మళ్ళీ నువ్వు మోసం చేసావు నాయకుడు, నువ్వు సరిగా మాట్లాడలేవు మా తరపున అని అప్పటి నుంచి అంటూ ఉంటారు కదా, నువ్వేం మాట్లాడో మాకు తెలియదు అంటారని వాళ్ళందరినీ సమావేశపరిచి ఇలా మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. నేను లండన్ రమ్మంటున్నారు, మరి మీరేమంటారా, నేనేం చెప్పమంటారు అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకైతే ఇప్పటికీ ఉంది స్వాతంత్రం రావాలి అంటే, ఎందుకంటే దండి సత్యాగ్రహం తర్వాత మొత్తం భారతీయులంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి అక్కడ తీసుకెళ్లారు. అంటే మీ కోఆపరేషన్ చెయ్యం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మంచి ఇమ్మన్నాడు ఎవడైనా వేరు కొడతావా తీడతావా, సహాయ నిరాకరణ, ఏ సహాయమైనా నిరాకరణ ఉద్యమం ఒకటి మొదలెట్టించారు మొత్తం గాంధీ గారి నేతృత్వంలో. ఆ దాంతో దడిచారు కొంచెం. అయితే నేను ఈ సహాయ నిరాకరణ ఉద్యమం నేను సమర్థిస్తాను, ఇంకోటి కాదు. మన సమస్య అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి ఆవేశపడడం వల్ల ఉపయోగం లేదు. ఇంకోటి పార్టీ ఏదో ఇక్కడ ఈ చేతిలో నుంచి బ్రిటిష్ చేతిలో నుంచి మన వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా మన బతుకులు మారుతాయన మాట లేదు. కాబట్టి నేను నా మాట నేనే చెప్తాను తప్పితే ఇంక దీనిలో కూడా నేను వెళ్తాను. మరి మీరేమంటారంటే, అంబేద్కర్ మీకు తెలియదు ఏముంది, మీకు మాటలు చెప్పేది, ఇంతమంది మాలాంటి వాళ్ళ కోసం, పీడిత వర్గాల కోసం మీరు పోరాటం చేస్తున్నారు, ఇందులో మిమ్మల్ని శంకించే పరిస్థితి లేదు, మీరు తప్పకుండా వెళ్ళండి, మీరు మా అందరం మంచి వార్తలతో రండి అని చెప్పేసి ఆయన సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈయనకి గుడ్ బై చెప్తే ఈయన లండన్ ఆ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు అనమాట. అక్కడ ఏం మాట్లాడాడు ఏంటి మళ్ళీ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. నమస్తే.